హాయ్ అండి అందరికీ దీపావళి శుభాకాంక్షలండి. దీపావళి పండగ అయితే వచ్చేసింది. ఇంకా క్రాకర్స్ అందరూ కొనేసుకున్నారా? మేమైతే ఇంకా తెచ్చుకోలేదండి. ఈవినింగ్ తెస్తానన్నారు మా హస్బెండ్ అయితేని. ఇంకా నేనైతే ప్రమిదలు కొనుక్కోవడానికి ఫ్రైడే వెళ్ళాను. ఫ్రైడే మార్కెట్ జరుగుతుంది కదండి, ఆ రోజే ప్రమిదలన్నీ కొనుక్కు తెచ్చేసుకున్నాను. ఎందుకంటే ప్రతి ఇయర్ నేను కొత్త ప్రమిదలు మ్యాక్సిమం ఒక 10-20 కొనుక్కుంటాను. పాత ప్రమిదలు అవి ఇవి కలిపి అయితే వెలిగించుకుంటానమాట. అది నాకు 4 ఇయర్స్ నుంచి అలవాటు అయిపోయింది. అలాగే ఇక్కడైతే లక్ష్మీదేవి విగ్రహం ఉంది, చాలా బాగుందండి. దాని మీద అయితే ఇంకా నాకు మనసు పడిపోయింది, కొనుక్కుందాం అనిపించింది. కాకపోతే కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్గానే ఉందన్నమాట. ఇంకైతే ఫైనల్గా అయితే లక్ష్మీదేవి బొమ్మ అయితే కొనేసుకున్నాను. నేను లక్ష్మీదేవి పూజ చేసుకుంటానండి దీపావళికి. నాకు ముందు తెలియక ముందు నాన్ వెజ్ అయి తినేసి పూజ అయ్యి ఏం చేసేదాన్ని కాదు. నార్మల్గానే మా అమ్మ వాళ్ళు ఎలా ఉండేవారు ఇదివరకు అలాగే ఉండేదాన్ని. నేనంటూ పూజలు మొదలుపెట్టిన తర్వాత ఇంకా దీపావళి రోజు నుంచే నాన్ వెజ్ మానేస్తాను. ఇంకా లక్ష్మీదేవి పూజ చేసుకుంటాం కదండి, ఇంక ఇప్పటి నుంచే మాకు కార్తీక మాసం వచ్చేసినట్టు అనమాట. ఇంకా నాన్ వెజ్ అయితే తినము. ఎలా ఉంది చెప్పండి లక్ష్మీదేవి విగ్రహము? చాలా రీజనబుల్ కాస్ట్కి అయితే వచ్చిందండి. చాలా బాగుంది కదా, చాలా హ్యాపీగా అనిపించింది దాన్ని చూస్తేని. నేను మా ఫ్రెండ్ ఇద్దరం తీసుకున్నాం అనమాట. ఓకేనండి, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.